ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పారు. ఇక రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక రైతు భరోసా కంటే ముందే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేసింది. ఇక రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను మరొకసారి జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు చివరి వరకు చూస్తేనే మాకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి. ప్రభుత్వం అందించేటువంటి ఏ సమాచారాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రైతు భరోసా నిధులకు ఆయన ఓకే అయితే చెప్పేశారు. ఇక రేపటి నుంచి మనకు ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు 75,000 రూపాయల వరకు కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఆయన జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా చూసినట్లయితే చాలామంది రైతులు అప్లై చేసుకుంటున్నా కూడా మనకు వారు ఈకేవైసీ అనేది చేసుకోవడం లేదు. ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారందరికీ కూడా మనకు తొలి విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత, రెండో విడత అంటే 17, 18 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 17, 18 విడతల కింద 17వ విడతలో 2,000 రూపాయలు, 18వ విడతలో 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇంకా ఈ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇక ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే మీరు ఈకేవైసీని అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుంది. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి, మీకు డబ్బులు అయితే జమ అవుతుంది. ప్రతి రైతుకు కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా మనము వారికి డబ్బులు అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురు చూశారన్నమాట ఇన్ని రోజులు కూడా. ఇక ఎట్టకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి జరిగేటువంటి విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సాయాన్ని పొందుతున్న వారు కొత్తగా ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు ఈ రైతు భరోసాకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 7,500 రూపాయల నుంచి
75,000 రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుని ఈ నిధులు అయితే పొందొచ్చు అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అర్హుల జాబితాలు కూడా విడుదల చేయబోతున్నారు. ఈ అర్హుల జాబితాలు కనుక విడుదల చేస్తే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి. ముందుగా చూసుకుంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయలకు అంటే 10 ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నారు. కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కేవలం మనకు రోజుకు 1 ఎకరం చొప్పున డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క నిధులు అనేది జమ చేస్తాం రైతులందరికీ కూడా. రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు. డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి. ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి అంటే వారు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి డబ్బులు అయితే వేస్తారు. అలాగే ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతే కనుక వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల నుంచి డబ్బులు అయితే వేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు 2 లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం గారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రైతులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక డిసెంబర్ వరకు అంటే 15వ తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా రైతు భరోసా, పంట నష్టపరిహారం, రైతు రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి.